హలో మిత్రులారా, ఇవాళ మనము ఆంజనేయ స్వామి కోసం తమలపాకులతో మాల ఎలా కట్టుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం ఫస్ట్ అయితే మనం తమలపాకులు నీట్గా క్లీన్ చేసుకొని కాడలు అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆకుకి మధ్య భాగంలో సూది దారం సాయంతో కూర్చుకుంటూ ఆకులు అనేవి మాలలా కట్టుకోవాలి. మనం బంతిపూలు కట్టుకుంటాం కదా, సేమ్ అలానే అనమాట. కాకపోతే ఇక్కడ మనం నిలువుగా ఆకులని పేర్చుకుంటాము. దీనికోసం మరీ లేత ఆకులు కాకుండా కొంచెం గ్రీన్ కలర్ ఆకులు తీసుకున్నట్లయితే మాల అనేది చాలాసేపటి వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఇలా ఒక్కొక్క ఆకుతో అయినా మాల ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే రెండు ఆకులు పెట్టి మాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము దీన్ని 11 ఆకులు లేదా 21 ఆకు లేదంటే 51 ఆకులతో మాల అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు మేము మాల కట్టుకున్న తర్వాత సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె వేసుకొని ప్రతి ఒక్క ఆకుపైన ఇలా శ్రీరామ శ్రీరామ అని రాసుకోవాలన్నమాట. దీనికోసం మనము ఇయర్ బడ్ అయినా లేదంటే అగ్గిపుల్ల అయినా వాడుకోవచ్చు. మీరు ఎలా అయినా చూసి లైక్ కామెంట్ షేర్ చేయట్లేదని దేవుడి కోసం నేను ఇలా మాల చేసి రిక్వెస్ట్ పెట్టుకున్నాను అనమాట. అదేం కాదులేండి, ఇవాళ మాకు టైం ఉందని చెప్పేసి నేను చెల్లి ఇలా మాల అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇదే అండి ఆంజనేయ స్వామి విగ్రహం. మీకోసం హారతి కూడా తీసుకోండి. బాయ్.